అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కళ్ళకి బందర్ ఎమ్మెల్యే పేర్ని నాని గారు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయింది కదా. మరి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ 5 ఏళ్ళు అధికారం నుండి మీరు జిల్లాకొక్కటి చొప్పున కడితే 26 జిల్లాలు 26 కట్టారు కదా. ఇదంతా దొంగల దోపిడీనా లేక మీరు సొంతంగా తీసుకొచ్చి కట్టారా? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? ఏ ఒక్కటి కూడా చెప్పడానికి చేత కాదు. ఊరక మాటలు మాట్లాడుతూ మాత్రం ఉంటారు. మీరు ఓడిపోయిన బాధతో, ఒక ఓడిపోయిన నిందతో ఊరక వాగులాటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కటి ఆలోచించుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తున్నారంటే మీరు చేస్తున్నది ఏమిటి? మరి వైజాగ్లో కట్టాలంటే 500 కోట్లు జగన్ గారి సొమ్మ లేక మీ సొమ్మ, మీ ఎమ్మెల్యేలు వేసుకొని కడుతున్నారా? ఇది రాష్ట్ర ప్రజల మీద సొమ్ము, రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం వేసి ఎంతంటే మీ ఇష్టారాజ్యంగా చేస్తే ఎవరు కూడా ఊరుకోరు. పేర్ని నాని గారు కొంచెం ఆలోచించుకొని చెప్పండి. ఊరక మీరు ఓడిపోయిన బాధతో, ఒక ఓడిపోయిన నిందతో, ఒక అధికారం లేదని, మీకు ఎమ్మెల్యే పదవి లేదని ఊరక ప్రెస్ మీట్లు పెట్టి వాగితే అది సరైనది కూడా కాదు. కొంచెం తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోండి. ఈ 500 కోట్లు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి, మీకు ఎలా వచ్చాయి? ఒక్కసారి రాష్ట్ర ప్రజల కోసం చెప్పగలరా మీరు? వాళ్ళకి సమాధానం ఏ ఒక్కటి కూడా చెప్పలేరు. ఊరక ఓడిపోయిన బాధతో, అధికారం లేదని ప్రెస్ మీట్లు పెట్టి వాగుతూనే ఉంటారు. అది సరైనది కూడా కాదు. మీ సొమ్ముతో అయితే ఎంతైనా కట్టవచ్చు, ఎవరు అడగడానికి ఆస్కారం లేదు. అది ప్రజల సొమ్ము, ప్రజలతో పన్నుల భారం వేసి కడుతున్నారు కాబట్టి ఎవరైనా అడుగుతారు. ఒక తెలియని మూర్ఖులు, ఒక పిచ్చోళ్ళు అయితే ఎవరు అడగరు, వాళ్ళకి తెలియదు కాబట్టి. కొంతమంది కూడా అంటున్నారు, అయ్యా ఈ కంపెనీలు ఆ కంపెనీలు అంటున్నారు కదా, ఆ కంపెనీ గురించి మాకేం తెలియదు, మాకు డబ్బులు పావలపై డబ్బులు ఇస్తే చాలు, ఎవరికైనా ఓటేస్తాము, ఎవరికైనా ఎలా కడతాము, ఏదో చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు కాబట్టి ఏదైనా ఈ కంపెనీ ఆ కంపెనీ అని తెలుసు. కానీ మాకు అభివృద్ధి అంటే డబ్బులు అభివృద్ధి, మాకు చేతులకు తీసుకునేది కాబట్టి అది అభివృద్ధి అనుకుంటా, ఇదంతా మాకు తెలియదు అంటే వాళ్ళు పిచ్చివాళ్ళు అయినట్టు, వాళ్ళ ఒక పిచ్చివాళ్ళతో సమానం, ఎంత మాకు సంబంధం లేదంటూ చెప్తారన్నమాట. వాళ్ళ ఇష్టారాజ్యం వాళ్ళకి తెలియదు కాబట్టి మూర్ఖులు. మరి మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు. ఒకసారి తెలుసుకోండి. మీ సొంత డబ్బుతో, మీ సొంత ఆస్తులతో తీసుకొని కట్టుకుంటే ఎవరు కూడా అడగకుండా ఉండరు. ఇది ప్రజల మీద పన్నుల భారం వేశారు కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు అడుగుతారు. మీరు ఊరక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే సరైనది కూడా కాదు. కొంతమందికి తెలుసుకోవాలి. ఊరక మూర్ఖత్వంతో అభివృద్ధి అంటే ఒక డబ్బులు ఇచ్చేది మాత్రం కాదు. మన రాష్ట్రానికి కంపెనీలు రావాలి. ఒకసారి ఆలోచించుకొని చాలాసార్లు కూడా చెప్పాము. మీరు ఇష్టం వచ్చిన ధరలు తీసుకుంటే అది ఎవరు కూడా ఊరుకోరు. ఇది ఈ విధంగా ధరల మీద పన్నుల భారం వేసి వాళ్ళు కడుతున్నారంటే ఎవరు కూడా సహించరు. పేర్ని నాని గారు ఒక్కసారి తెలుసుకో. మీ సొంత ఆస్తులు తీసుకొచ్చి కడితే ఎవరు కూడా అడగరు. ఒక పన్నుల భారం వేసి రాష్ట్ర ప్రజల మీద మీరు దొంగల్లాగా దోచుకుంటూ, వాటాలు వేసుకుంటూ, భాగాలు పెట్టుకుంటూ, సంపాదించుకొని చేతగాలేక, అధికారం లేదన్న అహంకారంతో, ఒక మదంతో చేస్తున్న పనితనం మీరంతా చేసింది. ఒక్కసారి తెలుసుకోండి పేర్ని నాని గారు. ఇలా ఊరక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే అది సరైనది కూడా కాదు. మీరు జిల్లాకు ఒకటి కట్టారంటే ఏ విధంగా కట్టారు, ఎలా కట్టారు? ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలిసిన వాళ్ళని కొంతవరకు తెలుసుకుంటారు. తెలియని వాళ్ళు మరీ మూర్ఖత్వంగా ఉన్నట్టు అనుకో. ఒక 5% మంది, ఒక 10% మంది అని తెలియజేస్తూ ఇది సరైనది కూడా కాదు. మీరు చేసిన పనితనం గురించి, మీరు దోసుకున్న సొమ్ము గురించి, మీరు కట్టించిన 500 కోట్ల గురించి ఒకసారి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకేమన్నా ఉందా అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి ఈ వైసీపీ పరిపాలన గురించి అని తెలియజేస్తూ